అందరికీ నమస్కారం. నేను మీ సంగీత. వెల్కమ్ టు మామ్ గీతా స్టెప్స్. ఈరోజు కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే, గర్భవతులు మీ కడుపులోని చిన్నారిని బాగా తెలివితేటలతో పెంచాలనుకుంటున్నారా? అప్పుడు కడుపులోనే ఆ యొక్క మార్గాలు మీరు సిద్ధం చేయొచ్చు. కడుపులో ఉండే బిడ్డకు తెలివితేటలు తెచ్చే మార్గాలు ఏంటి ఇప్పుడు చూసేద్దామా? అంతకంటే ముందు ఒకవేళ మీరు కనుక మన ఛానల్ మొదటిసారి చూస్తూ ఉంటే తప్పకుండా మామ్ గీతా స్టెప్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఆరోగ్యకరమైన ఆహారం, సమతుల్యత కలిగిన జీవనశైలి గర్భంలో ఉన్న బిడ్డ యొక్క మానసిక మరియు శారీరక అభివృద్ధికి ఎంతో ముఖ్యం. మీ బిడ్డ తెలివైనదిగా ఉండాలంటే కొన్ని ముఖ్యమైన సూచనలు మీరు చాలా అవసరంగా పాటించాల్సి ఉంటుంది. ఆ సూచనలు ఏంటో ఇప్పుడు చూసేద్దామా? మొదటిగా చూస్తే సమతుల్యత కలిగిన ఆహారం. మీ యొక్క ఆహారంలో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, క్రొవ్వు, మినరల్స్, విటమిన్స్ ఇవి అన్నీ కూడా సమానంగా సమతుల్యంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలండి. ముఖ్యంగా ఐరన్, కాల్షియం, ఫోలిక్ యాసిడ్ అనేది పుష్కలంగా ఉండే ఆహారాలు ఎంచుకొని తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ మూడు కూడా బేబీ యొక్క బ్రెయిన్ డెవలప్మెంట్కి బాగా ఉపయోగపడతాయి. ఇక రెండవదిగా చూస్తే సరైన పోషకాలు. అవునండి, ఆహారాలు వేరండి. మనం తీసుకునే ఆహారంలో కొంచెం శాతం వరకే మనకు పోషణ అనేది దొరుకుతుంది. బట్ మీరు ప్రతిరోజు మల్టీ విటమిన్స్ అనేవి తీసుకోవడం అనేది మంచిదండి. ముఖ్యంగా విటమిన్ డి, ఒమేగా 3, ఫ్యాటీ యాసిడ్స్ ఉండే మెడిసిన్స్ అంటే ట్యాబ్లెట్స్ అనేవి తీసుకున్నారంటే ఎక్కువ శాతంలో ఆ యొక్క పోషణ అనేది మీ చిన్నారి వరకు చేరుతుంది. సో ఈ విధంగా మీరు తీసుకున్నారంటే బేబీ కూడా మంచి బ్రెయిన్ డెవలప్మెంట్ అయి తెలివితేటలతో పుడుతుంది. ఇక మూడవదిగా చూస్తే క్రియాశీలత. అవునండి, ప్రతిరోజు సరియైన వ్యాయామం చేయడం ద్వారా మీ ఆరోగ్యాన్ని మెరుగు చేసుకోవచ్చు. ముఖ్యంగా ప్రాణాయామం, యోగా, స్విమ్మింగ్, వాకింగ్ ఇవన్నీ కూడా మీ యొక్క బ్లడ్ సర్క్యులేషన్ని బాగా ఇంక్రీజ్ చేస్తాయి. కడుపులోని చిన్నారికి బ్లడ్ సర్క్యులేషన్ బాగా అయ్యిందంటే బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా బాగా ఉంటుంది. సో దీని వలన ఆరోగ్యకరమైన మంచి తెలివితేటలు కలిగిన చిన్నారిని మీరు పొందవచ్చు. ఇక నాలుగవదిగా చూస్తే తగినంత విశ్రాంతి. ప్రతిరోజు కనీసం 8 గంటల నిద్ర అనేది తప్పకుండా ఉండాలి. సాఫీగా నిద్ర రావడం కోసం రాత్రి సమయంలో ఆహారం తక్కువగా తీసుకోండి. మీరు ఉదయం అంతా మంచి పోషణ తీసుకున్నా కూడా రాత్రుల్లో కొంచెం తక్కువగా తీసుకుంటేనే మంచి నిద్ర అనేది మీకు దొరుకుతుంది. సో మంచి నిద్ర అనేది మిమ్మల్ని చాలా వరకు పాజిటివ్గా ఉంచుతుంది. కాబట్టి మీకు మీ చిన్నారికి బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది బాగా ఉంటుంది. ఇక నెక్స్ట్ చూస్తే మానసిక ప్రశాంతత. స్ట్రెస్ అనేది గర్భవతులకు సాధారణంగానే వస్తుందండి. ఎందుకంటే వారికి హార్మోనల్ చేంజెస్ అనేవి ఉంటాయన్నమాట. కానీ మానసిక ఒత్తిడి అనేది తగ్గించుకోవడం చాలా ముఖ్యము. ముఖ్యంగా మెడిటేషను, యోగా ఇలాంటివి కనుక చేశారంటే మీ శరీరం అనేది శాంతికరంగా మారుస్తుంది, మానసిక ప్రశాంతతని ఇస్తుందండి. సో ప్రెగ్నెన్సీలో మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా ఫస్ట్ మెడిటేషన్ చేయడము లేదా ధ్యానం చేయడం లాంటివి చేయండి. అప్పుడు బేబీకి కూడా ఆ స్ట్రెస్ లెవెల్స్ అనేవి తగలకుండా మంచి తెలివితేటలతో పుడుతుంది. ఇప్పుడు మనం ఎలాంటి ఆహారాలు మీరు ముఖ్యంగా తీసుకున్నారంటే బేబీ బాగా తెలివిగా పుడుతుందో చూసేద్దాం. మొదటిగా చూస్తే అవకాడో. ఇందులో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయండి. అవకాడో తీసుకోవడం ద్వారా బేబీ యొక్క బ్రెయిన్ డెవలప్మెంట్ బాగా ఉంటుంది. ఇక రెండవదిగా చూస్తే గుడ్లండి. కోలిన్ అనే పదార్థం పుష్కలంగా గుడ్డులో ఉంటుంది. ఇది బేబీ యొక్క మానసిక అభివృద్ధికి చాలా బాగా సహాయపడుతుంది. ఇక మూడవదిగా చూస్తే సాల్మన్ ఫిష్ అండి. సాల్మన్ ఫిష్లో డిహెచ్ఏ అనేది పుష్కలంగా ఉంటుందండి. కాబట్టి మీరు కనుక సాల్మన్ ఫిష్ ఎక్కువగా తీసుకున్నారు అంటే బేబీ యొక్క మెదడు అభివృద్ధి అనేది చాలా బాగా ఇంక్రీజ్ అవుతుంది. ఇక నెక్స్ట్ చూస్తే బాదం పప్పు. అవునండి, బాదం తీసుకోవడం ద్వారా కూడా కడుపులోని చిన్నారికి మీరు మంచి బ్రెయిన్ డెవలప్మెంట్ ఇచ్చిన వారు అవుతారండి. సో బాదం పప్పులో విటమిన్ ఇ, ఒమేగా 3, ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయండి. సో రోజు మీరు నానబెట్టిన బాదం పప్పును తిన్నారంటే మీ బేబీ తెలివితేటలతో బాగా పుడుతుంది. ఇక ఐదవదిగా చూస్తే పండ్లు మరియు కూరగాయలు. విటమిన్లు, మినరల్స్ కలిగిన పుష్కలంగా ఉండే ఆహారాలు అనేవి ముఖ్యంగా కూరగాయలు, పచ్చని కూరగాయలు, పండ్లు అనేవి తీసుకోవడం మంచిదండి. ముఖ్యంగా కీరదోస, బీట్రూట్, క్యారెట్ ఇలాంటివి తీసుకున్నారంటే మీకు బాగా బేబీకి మంచి బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది దొరుకుతుంది.
ఇక నెక్స్ట్ చూస్తే పాలు మరియు పాల ఉత్పత్తులు. కాల్షియం మరియు విటమిన్ డి పుష్కలంగా ఉండే పాలు, పెరుగు, చీజ్ వంటివి మీరు తీసుకోవడం ద్వారా బేబీకి బ్రెయిన్ డెవలప్మెంట్ బాగా ఉంటుంది. ఇక 7వదిగా చూస్తే దానిమ్మ. యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండే దానిమ్మ తినడం ద్వారా బేబీ యొక్క బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది బాగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ యొక్క 8 రకాల ఆహారాలు మీరు రెగ్యులర్గా తీసుకున్నారంటే మీ యొక్క బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్ బాగా పెరగడంతో పాటు మీ చిన్నారి తెలివితేటలతో పుడుతుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉందనుకుంటున్నాను. యూజ్ అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.